నమస్కారం ఫ్రెండ్స్. బాహుబలి పార్ట్ 1 చూశాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం ఎంతగా వెయిట్ చేశారో, మన 100 వంటింటి చిట్కాలు పార్ట్ 1 చూశాక మిగిలిన చిట్కాల కోసం మీరు కూడా అంతే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకే ఆలస్యం చేయకుండా పార్ట్ 1 కంటే డబుల్ కిక్కిచ్చే పార్ట్ 2 101 నుండి 200 చిట్కాలతో మీ ముందుకొచ్చేశాను. వెల్కమ్ బ్యాక్ టు డిఐడి తెలుగు. ఇక రచ్చ మొదలుపెడదామా? ఇవి మీ రోజువారీ పనులను మరింత సులభం చేస్తాయి. మరిన్ని వంట చిట్కాలు. మోర్ కుకింగ్ హ్యాక్స్. నూడిల్స్ ఉడికించిన తర్వాత చల్లటి నీళ్లు పోస్తే అవి ఒకదానికొకటి అంటుకోవు. పనీర్ వండే వరకు గట్టిపడకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో ఉంచాలి. బెండకాయ వేపుడు జిగురు లాకుండా ఉండాలంటే వేయించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లాలి. ఆమ్లెట్ ప్లఫీగా అంటే మెత్తగా లావుగా రావాలంటే గుడ్డు మిశ్రమంలో కొద్దిగా పాలు కలపాలి. పంచదార పాకం క్లీన్గా రావాలంటే మరిగేటప్పుడు కొద్దిగా పాలు పోస్తే మలినాలు పైకి తేలుతాయి. బఠానీలు ఉడికించేటప్పుడు వాటి ఆకుపచ్చ రంగు పోకుండా ఉండాలంటే చిటికెడు పంచదార వెయ్యాలి. కాకరకాయ చేదు తగ్గాలంటే ముక్కలకు ఉప్పు పసుపు పట్టించి కాసేపు పక్కన పెట్టి పిండాలి. శనగలు త్వరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు టీబ్యాగ్ లేదా బేకింగ్ సోడా వేయవచ్చు. శీతాకాలంలో పెరుగు తోడుకోవాలంటే పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడువేసి గిన్నెను హాట్ బాక్స్లో ఉంచాలి. పాలు కాచే గిన్నె అడుగు మాడకుండా ఉండాలంటే పాలు పోసే ముందు గిన్నెలో కొంచెం నీళ్లు పోసి వేడిచేయాలి. ఉప్మా రుచిగా ఉండాలంటే రవ్వను నేతిలో దోరగా వేయించిన తర్వాతే వండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావాలంటే బంగాళదుంప ముక్కలను చల్లటి నీటిలో నానబెట్టి ఆరబెట్టిన తర్వాత వేయించాలి. ఉడికించిన గుడ్డు పెంకు సులభంగా రావాలంటే ఉడికిన వెంటనే చల్లటి నీటిలో వేయాలి. టీ రుచిగా ఉండాలంటే నీళ్లు మరిగేటప్పుడే అల్లం యాలకలు వేయాలి, పాలు పోసాక కాదు. సూప్లో ఉప్పు ఎక్కువైతే ఒక బ్రెడ్ ముక్కను వేస్తే అది ఉప్పును పీల్చుకుంటుంది. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి సులభంగా రావాలంటే గ్యాస్ మీద చిప్పను కాసేపు వేడిచెయ్యాలి. వెల్లుల్లి పొట్టు సులభంగా రావాలంటే నీళ్లల్లో 10 నిమిషాలు నానబెట్టాలి. మినపవడలు కరకరలాడాలంటే పిండిలో కొద్దిగా బియ్యం పిండి కలపాలి. గులాబ్ జామున్ గట్టిగా రాకూడదంటే పిండిని మరీ గట్టిగా కలపకూడదు, సాఫ్ట్గా ఉండాలి. పెసరపప్పు కూర రుచిగా ఉండాలంటే పప్పును ముందుగా నూనెలో దోరగా వేయించిన తర్వాతే వండాలి. కూరగాయలు, ప్లండ్ల నిర్వహణ, వెజ్ అండ్ ఫ్రూట్ మెయింటెనెన్స్. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మట్టిలో లేదా ఇసుకలో కప్పేసి ఉంచాలి. గోధుమ పిండిలో పురుగు రాకుండా ఉండాలంటే బిర్యానీ ఆకు అంటే బే లీఫ్ వేయాలి. బ్రెడ్ ఎండిపోకుండా ఉండాలంటే బ్రెడ్ ప్యాకెట్లో ఒక యాపిల్ ముక్కను ఉంచవచ్చు. బెల్లం రట్టిగా ఉంటే మైక్రోవేవ్లో 10 సెకండ్లు పెడితే మెత్తబడుతుంది. ఊరగాయ బూజు పట్టకుండా ఉండాలంటే ఎప్పుడూ నూనె ఊరగాయపైన తేలేలాగా చూసుకోవాలి. అప్పడాలు మెత్తబడకుండా ఉండాలంటే వాటిని ఫ్రిడ్జ్లో భద్రపరుచుకోవచ్చు. పుదీనా తాజాగా ఉండాలంటే దాని వేర్లను నీటి గ్లాసులో ముంచి ఉంచాలి. పప్పు దినుసుల్లో పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండుమిర్చి వేసి ఉంచాలి. చక్కెర డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే దాల్చిన చెక్క ముక్క వెయ్యాలి. పాలు విరిగిపోకుండా ఉండాలంటే కాచిన వెంటనే చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి. టొమాటో తొక్క సులభంగా రావాలంటే దానిపై గాట్లు పెట్టి వేడి నీళ్లలో వెయ్యాలి. ఉల్లిపాయలు కోసే ముందు 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే కన్నీళ్లు రావు. నిమ్మకాయ నుండి ఎక్కువ రసం రావాలంటే కోసే ముందు దాన్ని నేలమీద పెట్టి అరచేత్తో నలపాలి. చీజ్ తురిమేటప్పుడు గ్రేటర్కి అతుక్కోకుండా ఉండాలంటే గ్రేటర్కి నూనె రాయాలి. బాదం పొట్టు రావాలంటే వేడి నీళ్లల్లో 15 నిమిషాలు నానబెడితే మొచ్చేస్తుంది. కాలీఫ్లవర్లో పురుగులు పోవాలంటే వేడి నీళ్లల్లో ఉప్పు పసుపు వేసి అందులో ఉంచాలి. ఆకుకూరలు వాడే ముందు ఉప్పునీళ్లలో కడిగితే పురుగుమందుల అవశేషాలు పోతాలి. ఆపిల్ పైన మైనం అంటే వ్యాక్స్ పోవాలంటే గోరువెచ్చని నీటిలో వెనిలర్ వేసి కడగాలి. పచ్చి కొబ్బరి చిప్పను డీప్ ఫ్రీజర్లో గంటసేపు ఉంచితే కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి సులభంగా ఊడివస్తుంది. మాంసాన్ని సన్నగా కొయ్యాలంటే అది కొంచెం గడ్డకట్టిన స్థితిలో ఉన్నప్పుడే కొయ్యాలి. క్లీనింగ్ అండ్ ఇంటి నిర్వహణ. క్లీనింగ్ అండ్ హోమ్ హ్యాక్స్. టీ కప్పుల లోపల మరకలు పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దాలి. ఫ్లాస్క్లో దుర్వాసన వస్తోందంటే వేడినీళ్లు వెనిగర్ వేసి రాత్రంతా ఉంచాలి. చెక్క చాపింగ్ బోర్డ్ క్లీన్ చేయడానికి నిమ్మరసం ఉప్పు వాడాలి. మైక్రోవేవ్ క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో నీళ్లు నిమ్మరసం వేసి 5 నిమిషాలు ఆన్ చెయ్యాలి. చిమ్నీ జిడ్డు పోవాలంటే వేడి నీళ్లలో కాస్టిక్ సోడా లేదా డిటర్జెంట్ వేసి క్లీన్ చెయ్యాలి. అద్దాలు మెరవాలంటే నీళ్లల్లో వెనిగర్ కలిపి పేపర్తో తుడవాలి. కత్తికి తుప్పు పడితే ఉల్లిపాయ ముక్కతో రుద్దితే పోతుంది. కొత్త గిన్నెలపై స్టిక్కర్ జిగురు పోవాలంటే వంట నూనె రాసి కాసేపు ఉంచాలి. ఫ్రిడ్జ్లో దుర్వాసన పోవాలంటే ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడి లేదా బేకింగ్ సోడా ఉంచాలి. బ్లెండర్ లేదా మిక్సీ క్లీన్ చేయడానికి అందులో సబ్బునీళ్లు పోసి ఒకసారి తిప్పితే చాలు. కాలిన గాయమైతే వెంటనే చల్లటి నీటి ధార కింద ఉంచాలి లేదా తేనె రాయాలి.
ఇనుప పెనం తుప్పు పట్టకుండా ఉండాలంటే ఎప్పుడూ నూనె రాసి ఉంచాలి. చెక్కగరిటెలు ఎక్కువ కాలం రావాలంటే అప్పుడప్పుడు వాటికి నూనె రాస్తూ ఉండాలి. కత్తెర్ల పదును పెరగాలంటే అల్యూమినియం ఫాయిల్ పేపర్ను కత్తిరించాలి. నూనె బాణలిలో మంట వస్తే నీళ్లు పోయకూడదు, వెంటనే మూత పెట్టాలి. గ్యాస్ లీకవుతోందో లేదో తెలుసుకోవడానికి సబ్బునీళ్లు వాడాలి. మైక్రోవేవ్లో ప్లాస్టిక్ డబ్బాలు వాడకపోవడం మంచిది. పచ్చిమిర్చి కోసాకి చేతులు మంట పుడితే చల్లటి పాలు లేదా పెరుగులో ముంచాలి. మష్రూమ్స్ నీళ్లలో నానబెట్టకూడదు, తడి క్లాత్తో తుడవాలి. ఫ్రీజర్లోని పదార్థాలను బయటపెట్టి డీఫ్రాస్ట్ చేయడం కంటే ఫ్రిడ్జ్ కింది భాగంలో పెట్టి చేయడం మంచిది. మరిన్ని రుచికరమైన స్మార్ట్ చిట్కాలు. సమోసా క్రిస్పీగా రావాలంటే పిండిలో నెయ్యి వేసి కలపాలి. పూరీలు నూనె పీల్చకుండా ఉండాలంటే పిండి కలిపాక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కేక్ మెత్తగా రావాలంటే గుడ్లు ఫ్రిడ్జ్ కూలింగ్లో కాకుండా గది ఉష్ణోగ్రతలో ఉండాలి. బిస్కెట్లు మెత్తబడకుండా ఉండాలంటే డబ్బాలో టిష్యూ పేపర్ వెళ్లాలి. పాప్కార్న్ బాగా పేలాలంటే మొక్కజొన్న గింజలు నాణ్యమైనవి వాడాలి. కాఫీలో నురుగు బాగా రావాలంటే కాఫీ పొడి పంచదార కలిపి కొన్ని నీళ్లు పోసి బాగా బీట్ చేయాలి. చింతపండు గుజ్జు గాజు సీసాలో ఉప్పు కలిపి నిల్వ చేస్తే పాడవదు. ఇన్స్టెంట్ రవ్వదోస కోసం బియ్యం పిండి, రవ్వ, మైదా సమానంగా కలపాలి. దోస పెనానికి అతుక్కుపోతుంటే ఉల్లిపాయ ముక్కతో నూనె రాసి రుద్దాలి. ఇడ్లీ పిండి మరీ పుల్లగా ఉంటే అందులో కొంచెం కొబ్బరిపాలు కలపవచ్చు. కొబ్బరిపాలు చిక్కగా రావాలంటే గోరువెచ్చని నీటిలో కొబ్బరికోరు వేసి పిండాలి. గుడ్డు పగలగొట్టేటప్పుడు పెంకు ముక్క పడితే తడివేలితో తీయడం సులభం. ఆకుకూరలు ఉడికిన తర్వాత కూడా పచ్చగా ఉండాలంటే ఉడికిన వెంటనే ఐస్ వాటర్లో వెయ్యాలి. మొక్కజొన్న పొత్తు పీచు సులభంగా పోవాలంటే మైక్రోవేవ్లో కాసేపు ఉంచాలి. అల్లం పొట్టు తీయడానికి స్పూన్ అంచుని వాడితే వృధా తగ్గుతుంది. జామ్ సీసా మూత రాకపోతే మూతను వేడినీటిలో కాసేపు ఉంచితే సులభంగా వస్తుంది. పాలు పొంగకుండా ఉండాలంటే గిన్నెమీద అడ్డంగా ఒక చెక్క గరిటె ఉంచాలి. పిజ్జాను తిరిగి వేడిచేసేటప్పుడు పాన్ మీద చేస్తే క్రిస్పీగా ఉంటుంది. మెత్తటి చీజ్ లేదా కేక్ కట్ చేయడానికి దారం అంటే డెంటల్ ఫ్లాస్ వాడటం మంచిది. గుడ్డు మంచిదో కాదో తెలియాలంటే నీళ్లల్లో వెయ్యాలి. మునిగితే మంచిది, తేలితే పాడైనట్టు. అరటిపండ్లు త్వరగా పండాలంటే పేపర్ బ్యాగ్లో ఉంచాలి. మామిడికాయలు పండాలంటే బియ్యం డబ్బాలో లేదా గడ్డిలో ఉంచాలి. కుక్కీలు మెత్తబడకుండా ఉండాలంటే డబ్బాలో బ్రెడ్ ముక్క ఉంచాలి. తేనెను కొలిచే స్పూన్కి నూనె రాస్తే తేనె స్పూన్కి అంటుకోదు. పాలు లేనప్పుడు మజ్జిగ కావాలంటే పాలలో వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. సూప్ చిక్కగా క్రీమీగా రావాలంటే ఉడికించిన బంగాళదుంప లేదా కాలీఫ్లవర్ పేస్ట్ కలపవచ్చు. పూరీపిండి మరీ మెత్తగా ఉంటే నూనె ఎక్కువ పీలుస్తుంది, కొంచెం గట్టిగా కలపాలి. కాకరకాయ ముక్కలు ఉప్పునీళ్లలో నానబెడితే చేదు తగ్గుతుంది. నోటిలో కారం తగ్గాలంటే నీళ్లు కాకుండా పాలు తాగాలి లేదా పంచదార తినాలి. వంటలో ఉప్పు ఎక్కువైతే క్రీం లేదా పాలు కలిపినా సరిపోతుంది. అన్నం వండేటప్పుడు సాధారణంగా 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు సరిపోతాయి. బెర్రీలు అంటే స్ట్రాబెర్రీ వంటివి కడిగేటప్పుడు వెనిగర్ నీళ్లు వాడితే బూజురాదు. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో లేదా ఫ్రీజర్లో పెట్టాలి. ఎక్కువ పిండి నిల్వ ఉంటే పురుగు పట్టకుండా ఫ్రీజర్లో ఉంచవచ్చు. ఇనుప పెనం క్లీన్ చేయడానికి సబ్బు కాకుండా ఉప్పు వేసి రుద్దడం మంచిది. గోళ్లకు పసుపు మరకలు అంటుకుంటే నిమ్మరసంతో రుద్దితే పోతాయి. మసాలా డబ్బాలపైన పేర్లు రాసి అతికిస్తే వంట చేసేటప్పుడు సమయమాదా అవుతుంది. వంటగదిలో పని పూర్తయిన తర్వాత సింకు ఎప్పటికప్పుడు కడిగేస్తే బొద్దింకలు రావు. అన్నిటికంటే ముఖ్యమైన చిట్కా, వంటను ప్రేమతో ఇష్టంతో చేస్తే రుచి అద్భుతంగా వస్తుంది. అదండి సంగతి. మొత్తానికి 200 చిట్కాలు పూర్తి చేశాం. ఈ టిప్సన్నీ పాటిస్తే మీ పని గంటల్లో అయ్యేది నిమిషాల్లో అయిపోతుంది. మిగిలిన టైంలో ఏం చెయ్యాలో మీ ఇష్టం. హాయిగా రెస్ట్ తీసుకుంటారో లేక మన డిఐడి తెలుగు పాత వీడియోలు చూస్తారు. హహ. కానీ ఒక్క విషయం, ఈ టిప్స్ వాడి వంట మరీ రుచిగా చేస్తే మీ ఇంట్లో వాళ్లు మిమ్మల్ని వంటింటిలోంచి బయటికి రానివ్వరు. ఆ తర్వాత నన్నడిగద్దు. జోక్స్ అపార్ట్. ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.